హైదరాబాద్లో కో లివింగ్ కల్చర్ పెరిగింది. ఒకే హాస్టల్, ఒకే గదిలో అమ్మాయిలు అబ్బాయిలు ఉండవచ్చు. హైదరాబాద్లోని ఐటీ ప్రాంతాల్లో పీజీ హాస్టళ్లు కూడా వెలిశాయి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఇద్దరు మేజర్లు కలిసి ఉండడంలో లీగల్గా ఎలాంటి తప్పు లేదని చెబుతున్నా ఈ కో లివింగ్ రిలేషన్స్ ద్వారా దుర్వినియోగం, నేరాలకు దారితీసే అవకాశాలున్నాయి. ఇప్పుడు ఇదే అంశంపై స్పెషల్ స్టోరీ. మనం కొంతకాలంగా చూసుకుంటే కో లివింగ్ అనే కల్చర్ హైదరాబాద్ నగరంలో చాలా కామన్ అయిపోయింది. హాస్టల్స్ రూమ్ లో ఆడా మగ కలిసి ఉండడం. ఇలా కలిసి ఉన్న ఆడా మగ మధ్య ఎలాంటి రిలేషన్స్ ఉండాల్సిన అవసరం లేదు. పెళ్లి అయినా కాకపోయినా కలిసి ఉండవచ్చు. ఇదే ఇప్పుడు ట్రెండ్. ఇది వరకు కాలేజ్ అమ్మాయిలు కానీ, వర్కింగ్ ఉమెన్స్ కానీ, కాలేజ్ అబ్బాయిలు కానీ, వర్కింగ్ మెన్స్ కానీ సపరేట్ హాస్టల్స్ ఉండేవి. పేరెంట్స్ ఎక్కడో ఉండి, ఫ్యామిలీస్ ఎక్కడో ఉండి ఇక్కడ జాబ్స్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు కానీ, జాబ్ సర్చింగ్స్ కానీ, స్టూడెంట్స్ అయితే క్లాస్కి వెళ్లి కోచింగ్ సెంటర్లకు వెళ్లి తిరిగి ఎవరి హాస్టల్స్లో వాళ్ళు ఉండి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. హాస్టల్స్లో ఉండటానికి ఇష్టపడుతుండేవాళ్ళు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు 18 సంవత్సరాలు దాటిన ఆడా మగ కలిసి ఉంటే తప్పే లేదు అని తీర్పునిచ్చిందో అప్పటి నుంచి ఈ కో లివింగ్ కల్చర్ ఫాస్ట్గా ట్రెండ్లోకి వచ్చింది. ఇప్పుడు ఫ్రెండ్స్, లవర్స్ విడివిడిగా ఎక్కడెక్కడో హాస్టల్స్లో ఉండే కంటే ఒకే రూమ్లో ఉండి జాబ్స్ చేసుకోవచ్చు, కంబైన్డ్ స్టడీస్ చేసుకోవచ్చు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు అనేది అటు స్టూడెంట్స్, ఇటు హాస్టల్స్ నిర్వహించేవారు కానీ హోటల్స్ రూమ్స్లో ఆఫర్ చేసేవారు చెబుతున్నమాట. కో లివింగ్స్ హాస్టల్స్ అబ్బాయిలు అమ్మాయిలు కూడా కలిసి ఒకే గదిలో ఉండేందుకు అనుమతినిస్తున్నాయి. దీంతో కలిసి ఉందామని అనుకుంటున్న కొందరు అబ్బాయిలు అమ్మాయిలు వీటిని ఆశ్రయిస్తున్నారు. కొండాపూర్, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, గచ్చిబౌలి, గౌలిదొడ్డి, నానక్రామ్గూడ తదితర ప్రాంతాల్లో కో లివింగ్ హాస్టల్స్ కు డిమాండ్ కూడా భారీగానే ఉంది. అమ్మాయిలకు అబ్బాయిలకు వేరువేరుగా హాస్టల్స్, పీజీల ద్వారా వచ్చే ఆదాయం తక్కువగా ఉండటంతో ఈ బిజినెస్ లో ఉండే పలువురు ఎక్కువ ఆదాయం కోసం వాటిని కో లివింగ్ పీజీ హాస్టల్ గా మార్చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని చోట్ల కో లివింగ్ హాస్టల్స్ నిర్వాహకులు అందులో చేరే వారి నుంచి ముందుగా 50,000 వరకు డిపాజిట్ కట్టించుకుంటున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత ఒక్కొక్కరికి నెలకు దాదాపు 20,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి బహిరంగంగానే ప్రచారం చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల కో లివింగ్ పీజీ హాస్టల్ నిర్వాహకులు ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే హైదరాబాద్ లో వేగంగా వ్యాపిస్తున్న ఈ కల్చర్ పై కొందరు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కో లివింగ్ పీజీ హాస్టల్స్ వల్ల సామాజికంగా, నైతికంగా చిక్కులు తప్పవని చాలా మంది భావిస్తున్నారు. అలాంటి రిలేషన్ లో ఉన్న వాళ్ళు ఏం ప్రిపేర్ అవుతున్నారో, ఏం చేస్తారో వాళ్ళకి ఆ దేవుడికే తెలియాలి. ఇంతవరకు బాగానే ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేకపోయినా, పెళ్లి కాకపోయినా కలిసి ఉండవచ్చు అనేది మన సాంప్రదాయం కాదని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. ఈ కో లివింగ్ హాస్టళ్లు అమీర్పేట, ఎస్ఆర్ నగర్, మాదాపూర్ ఇలా పలు ప్రాంతాల్లో ఈ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇది వరకు ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు వంటి నగరాల్లో ఉండే కో లివింగ్ స్టైల్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తరిస్తుంది. కొంతమంది హాస్టల్స్ నిర్వాహకులు కో లివింగ్ పేరుతో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉండేలా పీజీ హాస్టల్లో అన్ని సౌకర్యాలతో గదులు అద్దెకిచ్చి ఆ గదిలో జరిగే నేరాలకు, ఇల్లీగల్ యాక్టివిటీస్ కి రీజన్ అవుతున్నారు. ముఖ్యంగా ఐటీ రంగాల్లో హైటెక్ సిటీ, మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో నేషనల్ లెవెల్లో పేరున్న కంపెనీలు కో లివింగ్ రూమ్స్ అందుబాటులోకి తీసుకొచ్చాయి. ప్రతి అమ్మాయి, ప్రతి అబ్బాయి దగ్గర వీకెండ్స్ లో అయితే గంటకు ఒక రేటు, హాఫ్ డేకు ఒక రేటు, రోజుకు ఒక రేటు అని ఎక్కువ డబ్బులు వసూలు చేసి వారికి మద్యం, ఫుడ్ సప్లై చేసి ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే కొంతమంది సామాజిక నిపుణులు, తల్లిదండ్రులు కో లివింగ్ రిలేషన్ అస్సలు మంచిది కాదని చెబుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఈ కో లివింగ్ రిలేషన్ వల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరిగే ఛాన్స్ ఉందని, పిల్లలు చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అందుకు మనమే ప్రోత్సహించి సమాజాన్ని పాడు చేసిన వాళ్ళం అవుతామని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కో లివింగ్ పై తల్లిదండ్రులు ఒక కన్ను వేసి ఉంచాలని, పిల్లల్ని ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలని తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు. ఈ కో లివింగ్ కల్చర్ పైన ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం. మరి మీరేమంటారు? కో లివింగ్ మంచిదా కాదా, తప్పా ఒప్పా కామెంట్లో తెలపండి.